మైనింగ్ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్ఐ కె రఘునాథ్ దురుసు ప్రవర్తనతో పోలీస్ స్టేషన్ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్ కు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్ షేక్ పీరయ్యను విచారణకు రమ్మంటూ 3 రోజులుగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకు 3 కానిస్టేబుల్స్ వచ్చి పీరయ్య తన షాప్ లో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్యను అనుసరిస్తూ స్టేషన్ కు వెళ్లారు. అయితే పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకుని మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించేశారు. ఎస్ఐ రఘునాథ్ తెల్ల కాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు. స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు ఇది తెలుసుకున్న గ్రామస్తులు మహిళలు మొత్తం స్టేషన్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై రాస్తారోకోకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టేషన్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్ఐ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భారీగా పోలీసు బలగాలను దించారు. ఎస్ఐ క్షమాపణతో శాంతించిన గ్రామస్తులు పీరయ్యను ఎందుకు స్టేషన్ కు బలవంతంగా తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు నిలదీయగా ఎస్ఐ రఘునాథ్ వచ్చి ఉద్యమంలో ఉన్న 8 మందిపై కేసు నమోదు చేశామని అందులో భాగంగానే విచారణ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు. అయినా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు ఆహ్వానం పంపినా ఎస్ఐను సస్పెండ్ చేసే వరకు స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి 7 గంటలకు ఎస్ఐ రఘునాథ్ వచ్చి గ్రామస్తులకు క్షమాపణ చెప్పడంతో వారు వెనుదిరిగారు.